భారతదేశం రాజ్యాంగ చట్టపరంగా ఎంతో శాంతియుతంగా వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఈవీఎంల ద్వారా నెగ్గుకొస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న ఈ బీజేపీ పార్టీని హతం చేయాలని అనుకుంటున్న సందర్భంలో వాళ్ళకంతా తెలిసి అర్థమైపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎలా మనం ఏం చేస్తే కానీ మనం మూడవసారి నెగ్గుకొచ్చి ఈ రాజ్యాన్ని మన మనధర్మాన్ని స్థాపించగలమనే అత్యుత్త ఉత్సాహంతో ఈరోజు మన మీద సిఏఏ రుద్దడం జరిగింది. మిత్రులారా, ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా ఎన్ని సర్వేలు చూసినా ప్రతి ముస్లిం కానీ ప్రతి హిందూ కానీ బాయిగా బతకాలనే ఉద్దేశంతో ఉన్నారే కానీ మనం కొట్టుకు సావాలని కొట్టుకోవాలని విడివిడిగా ఉండాలని ఎక్కడా లేదు. పవిత్ర రంజాన్ మాసం పండుగల సందర్భంగా హిందూ ముస్లిం అందరూ క్రిస్టియన్ కానీ సిక్కులు కానీ కలిసి ఈ పండుగ జరుపుకునే సందర్భంలో మరలా ఇలాంటి దుశ్చర్య చేయటం అనివార్యం సోదరులారా. కానీ ఏ రాష్ట్రాలైతే ఈ సిఏని వద్దని నిరాకరించాయో కానీ మన ఆంధ్ర రాష్ట్రమైన మన వైసీపీ కానీ మన తెలుగుదేశం కానీ నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితిని మనం చూస్తున్నామంటే ఎంతో దుర్బలీయం. కావున మిత్రులారా, ఈరోజు మనం అందరం సమైక్యంగా ఉండి ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొని సరైన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరుపూర్ణ కోరుకుంటున్నాను. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఒంగోలులో ఉన్నటువంటి మైనారిటీ ప్రజా సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి వచ్చాము. 2019 డిసెంబర్ 19వ తారీఖున పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు కేవలం ముస్లింలు మాత్రమే కాదు, లౌకిక ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి ఎక్కిన సందర్భాన్ని మనం చూసాము. అయితే 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు అతి సమీపిస్తున్న కొద్దీ వెంటనే ఈ పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వస్తుందని చెప్పి నిన్న 11వ తారీఖున అమిత్ షా నోటిఫై చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఖచ్చితంగా వ్యతిరేకమైన చర్య. రాజ్యాంగ స్ఫూర్తిలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆర్టికల్ 14 ప్రకారం మనం అందరం ఏ అవకాశం ఉన్నా కూడా సమాన అవకాశాలు కల్పించే పరిస్థితి రాజ్యాంగం మనం కల్పించినప్పుడు కేవలం ముస్లింలను పక్కన పెట్టి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వలసదారులైనటువంటి ముస్లిమేతరులకు ఏదైతే పౌరసత్వం ఇచ్చే ప్రయత్నం జరుగుతుందో అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఇస్తే అందరికీ సమాన అవకాశాలు కల్పించండి, లేదంటే అనవసరంగా ఈ కొత్త సిచ్యువేషన్స్ని తయారు చేయమాకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలోనే మేము ఇంకోటి బాధపడతా ఉన్నాం, భయపడతా ఉన్నాం. ఇది రేపు ఎన్ఆర్సీకి ఒక తొలిమెట్టు లాంటి ప్రమాదం కూడా ఉంది. ముందు బయట దేశాల్లో ఉన్నటువంటి హిందువుల్ని తీసుకొచ్చి, జైనుల్ని తీసుకొచ్చి, క్రైస్తవుల్ని తీసుకొచ్చి ఇక్కడ పౌరసత్వం ఇస్తామంటున్నారు. ఆ తర్వాత ఎన్ఆర్సీ పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని తను ఈ దేశవాసిగానే ధృవీకరణ పత్రం చూపించమని అడిగే అవకాశం ఉంది. అది గతంలో ఎన్ఆర్సీ కూడా మేము పెడతామని చెప్పి ఇదే అమిత్ షా ఉభయ సభలో ప్రకటించిన నేపథ్యంలో మాకు ఆ ముస్లిం సమాజం ఆ భయానికి లోనవుతూ ఉంది. రేపు ఎన్ఆర్సీ లాంటి దుర్మార్గమైన చర్యలు ఈ దేశంలో ముస్లిం ప్రజానీకం మీద రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ సిఏఏని ఏదైతే పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ చట్టాన్ని రద్దు చేసేదాకా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి ముస్లిం ప్రజా హక్కుల వేదిక తరఫు నుంచి మేము తెలియజేసుకుంటాం. ఈ దుర్మార్గపు మతతత్వ కేంద్ర సర్కారు, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసే దిశగా రంజాన్ మాసం ప్రారంభమయ్యేటువంటి ఒక రోజు ముందు, సార్వత్రిక ఎన్నికలకి ముందు ఓట్లు దండుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఏదైతే 2019లో పుల్వామా దాడిని అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మతతత్వ ధోరణితో సిఏ రూల్స్ని నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇవ్వడం, ఆ తదుపరి దానికి ముందే ట్విట్టర్లో
కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ధృవీకరించడం జరిగింది. ఇదెంత హాస్యాస్పదం అంటే భారతదేశ పౌరులుగా భారతదేశ స్వతంత్ర సమరంలో భాగస్వాములుగా ఈ స్వతంత్రానికి రక్తం చెందినటువంటి ముస్లింలని ఈ భారతదేశం నుండి వేరు చేస్తూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తూ మరి ఆర్టికల్ 14కి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ 14 ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటి అంశానికి వ్యతిరేకంగా ఇతర దేశాల నుంచి అనగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి 2014 డిసెంబర్ 31 ముందు ముస్లిమేతరులందరికీ కూడా భారతదేశ పౌరసత్వాన్ని ఎటువంటి పత్రాలు లేకుండా భారతదేశ పౌరసత్వాన్ని ఇస్తూ కేవలం ముస్లింలని ఈ దేశం నుండి విడదీయాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క ధృవీకరణ పత్రాలు చూపించాలి మీరని చెప్పి ఎన్ఆర్సీని కూడా అమలు చేస్తామని చెప్పి ఈ యొక్క నిబంధనలు పెట్టడం ఏదైతే ఉందో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముస్లిం సమాజం నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పి ఆ ప్రతిఘటనని మరి తగ్గించేందుకు ఏదైతే ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంగా భావిస్తారో రంజాన్ మాసంలో వాళ్ళందరూ కూడా ప్రార్థనలో నిమగ్నమై ఉంటారని చెప్పి భావించి ఏదైతే ఢిల్లీలో షాహీన్ బాగ్లో ముస్లిం మహిళలు కదం తొక్కి ఆ రోజు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వణికిచ్చారో అటువంటి పరిస్థితులు రాకూడదని చెప్పి కావాలని రంజాన్ మాసంలో ఈ యొక్క సిఏ రూల్స్ని నోటిఫై చేయడం ఇది కేవలం ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ. 140 కోట్ల మంది భారతదేశ జనాభాలో దాదాపు 25 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ముస్లింస్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించేటువంటి ప్రక్రియ మాత్రమే. ఇప్పుడు కనుక ముస్లింస్ మేల్కొనకపోతే రాబోయేటువంటి కాలంలో ముస్లింస్లకి ఓటు హక్కు కూడా తొలగిస్తారని చెప్పి తొలగించినా కూడా మనం ఎటువంటి ప్రతిఘటనని కూడా మనం ప్రదర్శించలేకపోయేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉంటామని చెప్పి కావున మనందరం కూడా ఈ సిఏ నోటిఫై చేసినటువంటి ఈ కేంద్ర హోంశాఖ చర్యకు నిరసనగా సుప్రీంకోర్టులో 140 పిటిషన్స్ పెండింగ్లో ఉన్నా కూడా ఎటువంటి భయం లేకుండా ప్రజాస్వామ్యం అంటే భయం లేదు, లౌకిక స్వామ్యం అంటే భయం లేదు, కేవలం మనోవాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో అమలు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి మనందరం కూడా వ్యతిరేకంగా నడుం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఇక ముందు ఉంటాయని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. వెంటనే సిఏ రూల్స్ని ఏదైతే నోటిఫై చేశారో ఆ రూల్స్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.